నమస్తే అమ్మా. ఉమ్. సో శివాజీ గారు డ్రెస్ మంచిగా వేసుకోండి అని చెప్పేసి హీరోయిన్స్ కి వార్నింగ్ ఇచ్చారు. అది ఇప్పుడు వైరల్ అయిపోయింది. అది కరెక్టా తప్ప మీరేమంటారు? ఆయన చెప్పింది అయితే కరెక్టే. కానీ కొంతమందికి కోపాలు వస్తాయి. హీరోయిన్లకు మాత్రం ఆయన హీరోయిన్ల గురించి మాత్రమే చెప్పాడు. అందరికీ చెప్పలేదు. కొంతమందికి ఎందుకు కోపం వస్తుందో ఇప్పేసుకొని తిరుగుతుంటారు కదా! అలాంటోళ్ళకి కోపం వస్తుంది. ఆయన చెప్పే దాంట్లో అయితే తప్పేం లేదని సో అనుకుంటున్నాను. అనసూయ ఏమంటుందంటే నేను కూడా ఒక హీరోయిన్నే, నాకు కూడా వర్తిస్తుంది అది. సో మా బాడీ మా ఇష్టం అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? హీరోయిన్ అంటుంది కదా! ఏ సినిమాలో హీరోయిన్‌గా చేసిందో నాకు అర్థం కావట్లేదు గానీ, ఆయన అనింది హీరోయిన్‌ని. ఆమె హీరోయిన్ కాదు యాంకర్. సైడ్ క్యారెక్టర్. ఆమెకెందుకు కోపం వచ్చింది? ఎందుకంటే ఆమె ఎప్పుడు ఇప్పేసుకొని తిరుగుతుంది కాబట్టి ఆమెకు ఒక్కదానికే కోపం వస్తుంది. ఇంకెవరికీ రావట్లేదు కదా! ఆయన చెప్పే దాంట్లో అయితే 100% కరెక్ట్. అందరూ జనాలంతా సపోర్ట్ చేస్తుంటే ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం అనసూయ లాంటి వారు, చిన్మయి లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి అది కరెక్టేనా అది? జనాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే అబ్బాయిలు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. అబ్బాయిలంతా కోరుకునేది అమ్మాయి పద్ధతిగా ఉండాలనే కోరుకుంటారు కాబట్టి సపోర్టివ్‌గా అమ్మాయిలకి మాత్రమే కోపాలొస్తున్నాయి. అది కూడా ఇప్పేసుకొని తిరిగేటోళ్ళకే కోపమొస్తది. అందరికి రాదు కదా! మీరు చెప్పండి అమ్మా. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో డ్రెస్ సెన్స్ ఎలా ఉంది? మీ ప్రకారం మీరు చూసిన వరకు చెప్పండి. ఇండస్ట్రీలో డ్రెస్ సెన్స్ ఎలా ఉంది? అస్సలు బాగోలేదు. వాళ్ళ వల్లే చాలా మంది జనాలు చెడిపోతున్నారు. అమ్మాయిలు, చిన్న పిల్లోళ్ళే చెడిపోతున్నారు. ఇంకేం చెప్పాలి? వాళ్ళేమంటున్నారంటే, మా డ్రెస్సులో తప్పు లేదు. మీరు చూసే చూపులో తప్పుంది చూపులో. మీరు బుద్ధి మార్చుకోవాలని అన్నారు. అంటే వాళ్ళు చేసే బట్టలు వేసుకుంటారంటే చూసే విధానం మార్చుకోవాలంట అబ్బాయిలు. అబ్బాయిలా? చూసే విధానం మార్చుకోవాలంట. అబ్బాయిలు కరెక్ట్‌గానే ఉంటారు. వాళ్ళేం తప్పు లేదు. అమ్మాయిలు అలా యేసుకోవడం వల్ల అబ్బాయిలు తప్పుగా చూస్తారు. అమ్మాయిలు కరెక్ట్‌గా నీట్‌గా పద్ధతిగా ఉండే అమ్మాయిల్ని టచ్ చేసి చూడమనండి అబ్బాయిల్ని. అస్సలు టచ్ చేయరు గదా! విప్పేసుకొని తిరిగేటోళ్ళని అలా చూస్తారు. పద్ధతిగా ఉండేటోళ్ళని ఒకరు చూడమనండి చూద్దాము. ఎవరు చూడరు కదా! ఇండస్ట్రీలో మార్పు వస్తుందా శివాజీ మాటలతో? మంచి డ్రెస్ సెన్స్ బాగుంటుందా ఇప్పటి నుంచైనా? బానే ఉంటుంది. చాలా మందైతే మేమైతే సపోర్ట్ చేస్తాం ఆయనకి. ఆయన చెప్పడంలో అస్సలు తప్పు లేదు. ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఆయన ఉండాలి. అలా చెప్పేవాళ్ళు ఉండాలి. అలా చెప్పేవాళ్ళు లేకపోతే ఆడోళ్ళు బరిదెగించి తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మొన్న నిధి అగర్వాల్‌ది ఒక చిన్న అవును. ఇన్సిడెంట్ అవును. జరిగింది. అవునవును. జరిగింది. క్రౌడ్‌లో. ఆ! ఆ ఇన్సిడెంట్ పరంగానే ఆయన చెప్పడం జరిగింది. అవునండి. అంటే ఆయన చెప్పడం అసలు తప్పంటారా? ఇట్లా తప్పు కాదండి. రైట్ అండి. రేపు ఇంకొక ఆడపిల్లకి జరగకుండా చెప్పడం తప్పు కాదు గదా! అది మంచిదే గదా! ఇంకా జాగ్రత్త పడతారని ఆలోచిస్తారు గదా! ఇప్పుడు అలా జరిగింది. ఆమెకే అలా జరిగిందంటే రేపు మనకు జరగదని గ్యారెంటీ ఏముంది? నిండుగా కప్పుకున్నా చూస్తారు. కప్పుకోకపోయినా ఇలాగే ఉంది గదా! అది జాగ్రత్తగా ఉండటమే అంతే. మీరు పర్సనల్ గా శివాజీ మాట్లాడిన ఆయన తప్ప తప్పు కాదండి. ఆ ఒక్కటి తప్పితే అన్ని కరెక్టేనండి. అలా మంచిగా ఉంటే ఇంకా ఇలాంటివన్నీ జరగవు కదా! చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అలా జరుగుతున్నాయి గదా! అయన్నీ జరగవు కదండీ. సేఫ్‌గా ఉంటారు కదా! బావుంటాయి గదా! ఇప్పుడు చిన్న పిల్లల్ని బయటికి పంపేయాలంటే ఎంత భయమేస్తుంది. ఎవరన్నా తోడుంటేనే పిల్లలు ఎళ్ళాల్సొస్తుంది. లేకపోతే ప్రాబ్లమ్ అవుతున్నాయి గదా! సో ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా రీల్స్ కోసం, లైక్స్ కోసం డ్రెస్‌లు డిఫరెంట్‌గా వేసుకొని కూడా ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పాలి. ఎవరు చెప్పరండి. వాళ్ళ అమ్మా, నాన్న చెప్పాలి. ఇప్పుడు మా పాప సరిగ్గా ఏసుకోపోతే నేను దండించాలి. "నువ్వేంటి ఆ డ్రెస్ సరిగ్గా కింద వరకు ఏసుకో" అని నేను చెప్తాను. ఆలోచించేసుకో. ఫైనల్ కంక్లూజన్ ఆ శివాజీ మాటలకి సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నా. ఎందుకు? ఒక మాటలో. నాకు ఆయన చెప్పడం బావుందండి. పద్ధతిగా, నిండుగా ఉంటాం తప్పేముందండి. బయటికెళ్తాము, అందరూ ఉంటారు. ఎవడెలా ఉంటాడో తెలీదు. చక్కగా వెళ్తే ఇప్పుడు ఈవెంట్స్‌కలా ఎళ్తారు. మంచిగా వెళ్ళడం తప్పేముందండి.